స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రేకదేవ నామంలో ప్రభా. అయ్యా మరి సమయంలో తండ్రి అయ్యా నీ సన్నిధికి వచ్చినాను తండ్రి. మరి నాయన ఈ దినము పరిశుద్ధ దినము, సబ్బాతు దినము తండ్రి, విశ్రాంతి దినము నాయన. అయ్యా మరి అనేకులు ప్రభా నీ స్థలమునకు వచ్చి పరిశుద్ధ స్థలానికి ఆలయంలో చేరి అనేకులు నేను స్తుతించినారు, ఆరాధించినారు, కనపరుస్తున్నారు ప్రభా. అయ్యా నీకు వందనాలు. నేనైతే ప్రభా లేవలేని పరిస్థితిలో ప్రభా ఉన్న చోట నుండి తండ్రి ప్రభా నీకు వందనాలు. నీ నామమును బట్టి ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి, సాయం చేయండి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇంతవరకు తండ్రి బ్రతికిస్తూ నడిపించినందుకు వందనాలు, స్తోత్రం నాయన. మరి దినము అయ్యా మరి సాక్ష్యం పెట్టాలని ఆశపడుచున్నాను అయ్యా. మరి చిత్తమైతే ప్రభా అబద్ధమైనటువంటిది కాదు తండ్రి, మరి నిజమైనటువంటి సాక్ష్యం నా నోట బయలుపరిచి అనేకులకు తండ్రి దేవనకరంగా తండ్రి నాకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా ఉండుటకు సాయం చేయమని ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ దినము పరిశుద్ధ దినము అనేకులు కూడా ఆలయానికి వెళ్ళినారు. నాకున్నటువంటి పరిస్థితుల్లో నాకు సహాయకులు కావాలి. ఎవరి పనులు వారికి ఉన్నాయి కాబట్టి మరి నేను వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మరి ఉన్న చోట నుండి మరి చిన్న సాక్ష్యం ఈ దినం వినిపించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. మనకి లాస్ట్ వీడియో దానికంటే కొంచెం ముందు పెట్టినటువంటి డేటు గుర్తులేదు. వారం రోజులు అవుతుంది, 4-5 రోజులు అవుతుంది. అందులో నా తప్పిదమంతను నేను చెప్పుకున్నాను. దాన్ని బట్టి కొందరు మరి అతిశయపడతా ఉన్నారు. మరి పిల్లలు ఉన్నారని చూడద్దా, మరి ఎవరేమనుకుంటారని చూడద్దా, ఈమె ఇంతకు దిగజారింది ఏంటి అనే మాటలు వినబడుతున్నాయి నాకు. ఎవరంటున్నారు అని నేను ఎవరిని గురించి కాదు, కానీ నాకు వినబడుతున్నటువంటి మాటలను బట్టి నేను చెప్పేది ఒకటే. ఈ అవిటితనంతో పుట్టినప్పటి నుండి దాదాపు ఈ 70-71 సంవత్సరం నాకు అన్నీ కష్టాలే. కష్టాలలో ఆయన తోడుగా ఉండి నడిపించింది కాబట్టి ఇంతవరకు నడుచుకుంటూ వస్తున్నా. తెలిసి తెలియని అజ్ఞానం చేత చేసిన పొరపాట్లను నేను ఒప్పుకున్నా. నేను ఒప్పుకోకపోతే కడుపున పెట్టిన పిల్లలకు, అధికారులకు, అనధికారులకు నేను భయపడినట్లయితే రేపు నన్ను వాళ్ళు నరకం నుండి తప్పించలేరు. నా తండ్రికి, నన్ను కలుగచేసినటువంటి తండ్రికి నేను ఇష్టంగా ఉండాలంటే నా తప్పిదము ఒప్పుకోవాలి. నేను చేసింది అదే. ఈ లోకంలో శరీరానుసారంగా సుఖపడకపోయినా, ప్రశాంతత లేకపోయినా, రేపు ఆయన సన్నిధిలో నాకు ప్రశాంతత కలగాలని, నా ఆత్మకు శాంతి కలగాలని నేను ఒప్పుకున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి నా నిమిత్తం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. నేను మరి ఇంతకుముందు ఒక వీడియో సాక్ష్యం పెట్టిన 2019 అక్టోబర్ గురించి, తర్వాత 2010 అక్టోబర్ మార్చి గురించి, ఆ డేట్లో జరిగినటువంటి సంఘటన. తద్వారా 2000 సంవత్సరం మేలో యోగ పాస్టర్ వచ్చినప్పుడు ఇంతవరకు నేను పెట్టిన
జూన్ వరకు కూడా పెట్టిన. నాకు ఫిట్స్ లాగా వచ్చిన ఇప్పుడు దేవుడు బ్రతికించి 22 సంవత్సరాలు ఆయుస్ ఉన్నదని చెప్పిందని కూడా చెప్పిన. ఇప్పుడు జూలై మాసం 2000 సంవత్సరం జూలై మాసంలో నేను పువ్వుల పలపెళ్ళి ఒకదాన్ని పడుకున్నప్పుడు నాకు 3 గంటలకు దేవుడు లేపుతూ ఉంటాడు అన్నమాట. లే, నువ్వు మాట్లాడతావని వచ్చిన, నువ్వు లే. నేను కాస్త అలసత్వం చూపుతూ నాకున్నవన్నీ బలహీనతను బట్టి మరి ముడుచుకొని చేతనైతే లేదులే అని పడుకున్నప్పుడు, నువ్వు మాట్లాడకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పి కూడా ఆయన గద్దించిండు. దేవునికి స్తోత్రం. అలాగే ఆ సమయంలో 3 గంటలకు నాకు 3 గంటలకు ముందు ఏడుపు వినబడుతుంది. ఒక పురుషుని ఏడుపు వినబడుతుంది. దేవునికి స్తోత్రం. అది మరి దేవుడు ఒకప్పుడు ఏడ్చిండు, నన్ను బట్టి ఏడ్చిండు. అది దేవుని స్వరము కాదు, ఇది మానవుని స్వరం. ఎవరికి ఏమవుతుంది, బాగా ఏడుస్తుండ్రు అని చెప్పి అనుకొని నేను 3 గంటల నుండి మరి 4 గంటల వరకు చేసే ప్రార్థనలో ఆయనను జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరో ఏడుస్తున్నారు ప్రభా, నీ చిత్తమైతే వారిని ముట్టండి. నా ప్రార్థన అంతట్లో ఆ ఏడుపును బట్టి నేను 4-5 సార్లు ఆయన సన్నిధిలో ఆ ఏడుపును గురించి పెట్టిన. ఏ మనుషుడైనా కావచ్చు, దూరస్తులే కావచ్చు, సమీపస్తులే కావచ్చు, మరి ఏదైనా, ఏ మతమే కానీ, ఎవరే కానీ, మరి వారిని మీరు ముట్టి బాగు చేయమని నేను ప్రార్థన చేసి నేను బయటికి వెళ్ళి వచ్చి మరి మళ్ళీ పడుకోవడానికి కళ్ళు మూసుకున్నా. 4 అవుతుంది కాబట్టి అట్లా ఒరిగి కళ్ళు మూసుకున్నప్పుడు ఎండిన చెట్టుకు ఒక ఆయన నీళ్లు కడతా ఉన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఆ రోగిని బాగు చేస్తున్నాడు అని చెప్పి అనిపించింది. దేవునికి స్తోత్రం. అప్పుడు వెంటనే లేచి ఒక 10 నిమిషాలు మళ్ళీ ప్రార్థన చేసిన. అయ్యా, నువ్వు ఏడుపుని పెంచినావు, నేను ప్రార్థించిన ఈ పాద సన్నిధిలో నా మనవులు పెట్టిన, నువ్వు ఎండిన చెట్టుకు నీళ్లు కడుతున్నావు, వారికి స్వస్థత ఇస్తున్నావు అని నమ్మొచ్చున్నాయ్యా. మీకు వేలాది కృతజ్ఞతలు అని చెప్పి నేను ప్రార్థన చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. కొద్దిసేపు పడుకొని లేచి మరి ఆ రోజు శనివారం, శుక్రవారం మీటింగ్ అయింది, సెక్టర్ మీటింగ్. ఇంకా దూరస్తులు రాలేదు. ఆజం నగర్, నందిగామ, నాగారం వాళ్ళు మరి తెల్లవారు వస్తారు. వాళ్ళ కోసమని మరి నేను ఫ్రైడే ఉపవాసం ఉన్న కనుక ఎవరికి నేనేమి ఆహారం ఇవ్వలేదు. ఈరోజైనా ఒకరిద్దరికి ఎవరైనా బాక్స్ తెచ్చుకోకుంటే పెడదామని కొంచెం ఎక్కువ రైస్ పెట్టిన. కూరగాయల కోసం చూస్తున్నా. కనకలక్ష్మి ఆయమ్మ వచ్చేది, కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చేదనమాట. దేవునికి స్తోత్రం. అయితే ఆ సమయంలో ఒక ఫోన్ వచ్చింది. మా ఇంటి ఓనర్ వాళ్ళకు, భూపాలపల్లిలో ముస్లిం వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ఇంటి ఓనర్ వాళ్ళకు మరి ల్యాండ్ ఫోన్ ఉంది. ఆ ల్యాండ్ ఫోన్కు ఫోన్ వచ్చింది. ఏమని వచ్చింది, 8:30-9 అవుతుంది. ఏమని వచ్చింది అంటే, చిన్నోడు చేసిండు, అమ్మ నాన్న సీరియస్ ఉన్నాడని.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఎందుకు ఏడ్చిండు? నాకు 2:30 పావుతక్కువ 3కు ఏడుపు వినబడితే 6 గంటలకు ఆయన బాగా ఏడ్చిండట. మార్నింగ్ 6 గంటలకు, అంటే 3 గంటల ముందే నాకు ఆయన ఏడ్పిన తట్టుకోలేనటువంటి పరిస్థితిలో జ్ఞానేశ్వర హాస్పిటల్లో వారు జాయిన్ చేసిండ్రు. అలా అక్క వచ్చింది, బావ వచ్చిండు, ఇంకో చిన్న అక్క, చిన్న బావ వచ్చిండు, వాళ్ళ అన్న వచ్చిండు, వదిన వచ్చిండు, అందరు అక్కడ ఉన్నారు. నాకు ఎప్పుడైతే సీరియస్ అని వినబడ్డదో నేను మోకరించి ప్రార్థన చేయడం పెట్టిన. దాదాపు గంట 10 నిమిషాల దాకా ప్రార్థన చేసిన, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసిన. ఏమని ప్రార్థన చేసినా, అయ్యా నా భర్తను బ్రతికించు, అటు దాన్నైనా నన్ను చేసుకున్నాడు, 4 పిల్లలను ఇచ్చినావు, ఆయన ఏమైనా అయితే నాకు ఆధారం ఏంటిది ప్రభా, కాస్త ఆయన బలం మీద ఉండి నన్ను దూరం పెట్టినట్టుగా చేస్తున్నాడు. నా బలము ఉడికినాక ఈ అవిటిదాన్ని కదా నేను చాటగానటువంటి సమయంలో కట్టుకున్న నా భర్త నాకు సహాయం చేస్తాడని నేను నమ్మదు. అందుకోసమైనా బ్రతికించు. నేను నా భర్తను భిక్షం అడుక్కుంటున్నా, నేను ఊడి జాపే భిక్షం అడుక్కుంటున్నా అని చెప్పి నేను నా భర్తను భిక్షం అడుక్కున్నా. గంట 10 నిమిషాల ప్రార్థనలో ఆయన చెయ్యి నా చేతిలోనికి వచ్చింది. నా చెయ్యి నేను విప్పి చూసినప్పుడు మధ్యలో ఉన్నాయి. 6 సంవత్సరాల ఆయుస్సు ఆయనకి ఇస్తున్నా. ఆయన జ్ఞానవంతుడై నా వైపు తిరిగితే ఇంకా పొడిగిస్తా అని చెప్పడము జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఆయన ముస్లిం వాళ్ళకు ఇచ్చి రికార్డ్స్ వాళ్ళు వస్తే రిపోర్ట్ వేయమని చెప్పండి, నా భర్తకు సీరియస్ ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పి మల్టీ హోనర్ వాళ్ళతో చెప్పి రికార్డ్స్ ఇచ్చేసి వచ్చిన. వచ్చి నేను ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు యూరిన్ స్టక్ అయిందనమాట. మరి పొట్టకాయలు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన యూరిన్ వెళ్ళాను, పొట్ట బాగా అయిపోయింది అన్నమాట. వాళ్ళు ఇంజక్షన్లు వేసిండు, ఏదేదో చేసిండు, కానీ ఏం కాలేదు. కానీ నేను ఏడ్చి వాగ్దానం పొందుకొని పోయిన 6 సంవత్సరాల ఆయుస్సు నా భర్త. అదే సంతోషంతో నేను అంటే నా భర్తకు ఏం కాదు అన్న ఆలోచనతో నేనున్నా. కానీ అందరూ అంటున్నారు, ఈమె కనుక ఉద్యోగం ఉన్నది, ఈమె కనుక పెద్ద పొజిషన్లో ఉన్నాను అని ఏడుస్తలేదు అని చెప్పి వాళ్ళు చదువుకున్నారన్నమాట కాసేపు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా నా భర్త దాని తర్వాత ఆయన ఆలయానికి వచ్చాడు, ఆయన కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 2001 మే నెలలో చిన్నవాడు లవ్ ఫెయిల్ అయింది. ఒక ఉన్నతాధికారి యొక్క కుమార్తెను లవ్ చేసింది. వాళ్ళు వచ్చిండ్రు, అమ్మాయిని తీసుకొని పోయింది. నేను భూపాలపల్లిలో ఉండగా
మరి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వస్తే తండ్రి ఇంకా వాళ్ళకు కావలసిన వాళ్ళని తీసుకొని వచ్చి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. బ్రతిమిలాడే అమ్మ ఆడపిల్లలు కన్న తల్లికి తెలుస్తుంది ఆ బాధ ఎలాంటిదో నీకు తెలుసు. నేను ఉద్యోగం చేస్తున్నాను, అది ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను, మమ్మల్ని అర్థం చేసుకోండి, మా అమ్మాయిని మాకు పంపండి అన్నప్పుడు నేను పంపించేసిన తర్వాత అయితే ఇద్దరు కలిసి ఒకవేళ వాళ్ళు సమ్మతించకపోతే ట్యాబ్లెట్స్ తీసుకుందామని 100 ట్యాబ్లెట్స్ సీట్లో 100 ఉన్నాయి. తర్వాత కనిపించినాయి నాకు 100 ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాను. ఆమెను ఇద్దరు, వాళ్ళ నాన్న, వాళ్ళ పెద్ద నాన్న, చిన్నాన్న ఇద్దరు కలిసి కారులో వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మీరు నా కొడుకు ఏం చేసిండు, ఆ రోజు అఖిల వరంగల్ అశోక్ మరి అనిల్ ఏమన్నా చేసుకోగలడు, నేను తీసుకొని పోతానని ఆ నైట్ తీసుకొని పోయి మళ్ళీ తెల్లవారికి పంపించిన తర్వాత అందులో నుంచి మరి 70 ట్యాబ్లెట్స్ తీసినట్టుగా ఉన్నది. ఏం చేసినా చర్చికి పోయి వచ్చినాను. సండే చర్చికి పోయి వచ్చి భోజనం తింటున్నాను. లేరా అని చెప్పి అన్నీ లేపితే లేవలేదు, అట్లనే పడుకున్నాను. మళ్ళీ 7 గంటలకు కుటుంబ ప్రార్థనలో లేరా అనాలి, ప్రార్థనలో కూర్చో మళ్ళీ ప్రార్థన అయిపోయింది. ప్రార్థనలో చీకటి కనబడుతుంది. మరి రాత్రి భోజనానికి పట్టుబట్టేట కాళ్ళు చేతులు ఇటు అటు పడుతున్నాడు. వీడు ఏం చేసిండు అని అంటే మరి పక్కకి బెడ్షీట్ కింద ఆ మందుల షీట్ కనబడ్డది. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయాను, పట్టలేదు. ఎంజిఎం తీసుకుపోయాను, జాయిన్ చేసిన తర్వాత మరి వాళ్ళు గ్లూకోజ్ పెట్టిండ్రు, కొడుతూ ఉన్నారు, లేవాలని ఇస్తూ ఉన్నారు. అది ఎట్లా గుడ్లే కనబడుతున్నాయి కానీ మనిషి నల్లగుడ్డు కనబడడం లేదు, కదలికలేవు. అందరు అయిపోయిందని అంటారు. నేను మంచాల మధ్యలో ప్రార్థన చేస్తున్నా. ఆ వార్డంతా, నేనున్నటువంటి వార్డు అంతది మంచానికి తిరిగి నేను ప్రార్థన చేసిన. ఆదివారం తీసుకపోతే సోమవారం, మంగళవారం, బుధవారం ఉదయం నాడు ప్రభు కార్యం జరుగుతున్నది అని చెప్పి పెద్ద అక్షరాలతో కనబడ్డది. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని కృతజ్ఞతలు చెప్పిన. సరే, ఈరోజు కాకుండా రేపైనా, అంటే దాదాపు కొమ్మలకు వేయండి, రేపైనా వేస్తాడు అని చెప్పి ఆయన కార్యం జరిగిస్తున్నాను అని చెప్పి చెప్పిండు కదా. కాబట్టి ఆయన కార్యం జరుగుతుంది, నా కుమారుడు బ్రతుకుతాడు అని చెప్పి ఆశ. ఏం బ్రతుకుతాడమ్మా అని చెప్పి వీళ్ళు అంటున్నారు. కానీ బుధవారం 4 గంటలకు కళ్ళు తెరిచి చూసి, అమ్మ నాకు మంచి దేవునికి స్తోత్రం.
అన్ని టాబ్లెట్స్ వేస్తున్నాను నా కుమారుని కాబట్టి దేవునికి నేను ఏమి ఇచ్చుకున్నా నా రుణాన్ని ఏమి ఇచ్చుకొని నా రుణాన్ని చెల్లించలేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రైట్ కానీ చక్కటి అద్భుతాలు మరి నాకు జ్వరం వచ్చినా ప్రార్థన చేసుకుంటా తగ్గిపోతుంది. నాకు ప్రార్థన చేసుకుంటా తగ్గిపోతుంది. అది ఈ మధ్యలో చాలా రోజుల నుండి మాటలు వినబడడం వల్ల అవి మనుషులు మాట్లాడుతున్నారా, అపవాదం వినిపిస్తుందా నాకేం తెలియదు. కానీ ఆ మాటలకు నేను తిరిగి స్పందించాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి స్పందించండి. ఆయన ఆధారపడేలా ప్రార్థన చేయండి. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అప్పుడు ఫోన్లు లేవు. నేను ఒక ఎస్టీడీ కాడికి ఫోన్ చేయడానికి పోయినప్పుడు అక్కడ ఉన్న ఎస్టీడీ నడుపుతున్నటువంటి ఆంటీ మీరు దేవుని నమ్ముకున్నారా అన్నారు. అవునమ్మా నేను దేవుడిని నమ్ముకున్నాను. అవును, మీకు ఏమైనా కలబడితేనే వస్తారట కదా, మీకు ఏదన్నా దేవుడు వినిపిస్తేనే ఇంటికి వస్తారట కదా, ఇంటికాడ ఏది జరిగినా మీకు తెలుస్తుందట కదా అని చెప్పి అవన్నాను. అవునమ్మా నిజమే, దేవుడు బయలుపరుస్తాడు, ప్రార్థన చేసుకొని ఇంట్లో ఈ విధంగా ఉన్నదని నాకు చెప్తారమ్మా. అయితే నా గురించి కూడా ప్రార్థన చేయవా అన్నాను. నా గురించి కూడా ప్రార్థన చేసి మరి దేవుడు మీకోసం చెప్పిండు కదా, నా కోసం ఏదన్నా చెప్తే నాకు చెప్పు అని చెప్పి అన్నారు అనమాట. అయితే నాకు ఇది ఒక సవాలే. నా కోసం చెప్పాడు, మరి వీళ్ళ కోసం చెప్తాడా చెప్పాడా కొంచెం సందేహం, మనుషులం కదా సందేహం. ఆ విధంగా నేను ప్రార్థన ఆ రోజు కూడా నవంబర్ మాసం, అది రాత్రి 9 నుండి 10 గంటల వరకు 1 గంట సేపు నేను ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థన చేసిన 10 గంటల వరకు, 9 నుండి 10 గంటల వరకు. ఎప్పుడు బయలుపరిస్తే వారం రోజులకు కానీ నెల రోజులకు కానీ ఎప్పుడు దేవుడు ఏం చెప్తే అది మీకు చెప్తానని చెప్పి వారికి మాట ఇచ్చారు. ఆమె పేరును బట్టి, ఆమె అడిగిన విధానాన్ని బట్టి 40 సార్లు 1 అవర్ ప్రార్థనలో నేను వాళ్ళని ఉచ్చరించిన. మధ్యరాత్రి అమ్మా నిన్ను అడిగినామె ఏదైతే దేవుడు నాతోటి నా కొరకు ఏం చెప్తాడని మిమ్మల్ని అడిగింది కదా, ఆమెకు చెప్పు. మీరు నా తట్టు తిరిగిన ఎడలా అనేటట్టు నేను తిరుగుతా, పట్టజాల నుండి దీవెనలు ఇస్తానని చెప్పు అని చెప్పాను. 2 అందమైనటువంటి బిడ్డలను, ఆడబిడ్డలను చూపిస్తున్నాను. వారి కోసం వాళ్ళ తాపత్రయం అంతా, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇస్తా అన్నాడు. ఒక 10 సంవత్సరాల బాబుని తీసి, ఈ బాబు హెల్దీగా కనబడుతున్నాడు కానీ ఈ బాబు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ బాబు కోసము ప్రార్థించు అని చెప్పాను. ఆ తెల్లవారి వారి అప్పుడే చాలా సంతోషంగా
ఇంత తొందరగా అనుసరించిండు దేవుడు. దేవానికి వందనాలు. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు, ఎక్కడో లేవు, నా దగ్గరనే ఉన్నావు, నా దగ్గరనే ఉన్నావు అని నా ఆత్మ వెతుకుతున్నదనమాట. నా ఆత్మ వెతుకుతున్నది. అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా, ఏ నెల అవుతుందో 2 నెలలు అవుతుందో ఆమెకు నేను ఏం చెప్పాలన్నప్పుడు ఆమెకున్నటువంటి 3 పిల్లలను చూపించి మరి ఇద్దరు భవిష్యత్తు కొరకు, ఒకరి అనారోగ్యం కొరకు ప్రార్థన చేయమన్నావు. నీ కృప అదే. దేవునికి స్తోత్రం. నువ్వు ఇక్కడే ఉన్నావయ్యా అని చెప్పి నేను నా ఆత్మ ఆయనను వెతుకుతూ ఉన్నదన్నమాట. వెతికినప్పుడు ఏమైందంటే నా ఛాతి బరువుగా అనిపిస్తుంది. బరువుగా అనిపిస్తే నేను అనుకుంటున్నాను వాళ్ళ మీద ఉన్న చీకటి ప్రభావం, మనుషులం కదా, వాళ్ళ మీద ఉన్న చీకటి ప్రభావం నా మీద పడుతుందేమో అని చెప్పి కొంచెం భయపడుతున్నాను. ఛాతి బరువైన కొలది. అయితే లోకములో నా రక్తాన్ని వెదజల్లే సువార్త, నిశ్చింతగా ఉండు, నేనుండగా నీకేం భయం. ఏమన్నాడు? లోకములో నా రక్తాన్ని వెదజల్లే సువార్త, నిశ్చింతగా ఉండు, నేనుండగా నీకేమీ భయం. సువార్త అని పేరు పెట్టిండు. దేవునికి స్తోత్రం. అయితే లోకములో రక్తాన్ని వెదజల్లు. నేను ఎక్కడైనా కూడా ప్రయాణంలో, బస్సులైనా, నేను పనిచేస్తున్న ఆఫీసులైనా, నేను వెళ్ళిన అంగన్వాడీ సెంటర్లోనైనా దేవుని మాటలు చెప్పకుండా ఉండేదాన్ని కాదు. చెప్తూనే దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఆ విధంగా నన్ను పిలిచి, అయితే నా ఆత్మ ఇంకా స్పీడ్గా, అవునయ్యా నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు ఎక్కడో లేవు, నువ్వు ఉన్నావయ్యా ఇక్కడ, నాకు పూర్తిగా కనబడు, నాకు పూర్తిగా కనబడు, నీ దర్శన భాగ్యం పూర్తిగా నాకు దయచేయి. ఇంకా నా ఆత్మ వెతికించున్నది. వెతికినప్పుడు నా ఆత్మ వెతికినప్పుడు దాదాపు 15-20 నిమిషాల చేపు అట్లా వెతికినప్పుడు ఒక మంట, ఒక తృష్ణ, చూడాలన్న ఒక ఆశ కలిగి అడుగుతుంది, అయ్యా కనబడు, అయ్యా కనబడు, అయ్యా కనబడు, నువ్వు ఇక్కడే ఉండవయ్యా, ఎక్కడో లేవు. కనీసం 10-15 నిమిషాలతోటి 2 సార్లు మాట్లాడి, ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నవని నమ్ముతున్నా, నాకు కనబడయ్యా అన్నప్పుడు గోల్డ్ కలర్ కాళ్ళు, చెప్పులు వేసుకొని మోకాళ్ళ వరకు నా దగ్గరికి వచ్చింది. మోకాళ్ళ వరకు కనబడుతుంది. అప్పుడు నా ఆత్మ, ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నా దగ్గరికి వచ్చినవా అని నా 2 చేతులు కూడా ఆయన కాళ్ళను గట్టిగా పట్టుకుంది. ఆయన కాళ్ళను గట్టిగా పట్టుకుంది. కాబట్టి ఆయన ఏం చేసిందంటే ఇంకా దగ్గరికి వచ్చి మరి సంపూర్ణమైనటువంటి ఆకారం, దేవుడి ఆకారం, మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు ఆయన రూపంలో మనల్ని చేసిండు. ఆ రూపం వచ్చేసి చంకల కింద చేతులు వేసుకొని నన్ను భుజం మీద ఆనించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దిక్కున లేచి కూర్చున్నా. ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత మహనీయుడు, ఆశ కలిగిన ప్రాణానికి తృప్తిపరిచే దేవుడు. కాబట్టి నీకు నేనేమిచ్చినా నన్ను రుణాన్ని చెల్లించుకోలేదు. ఎదిగి నలిగిన హృదయమే నీకు బలియాను. చాలా ఏడ్చిన, ప్రార్థన చేసిన. దేవునికి స్తోత్రం కలుగు. కాబట్టి దేవుడు మనతోనే ఉన్నాడని, మనలోనే ఉన్నాడని నేను నమ్ముతున్నాను.
దేవునికి స్తోత్రం. 88 మే 2 నెలలు టైఫాయిడ్ వచ్చింది. 2 నెలలు టైఫాయిడ్ వచ్చినప్పుడు నాకు టైఫాయిడ్ 6 రోజులకే మరి ఆయన ఏకశిలా పార్కులోనూ ఆ చుట్టాలు ఎంప్లాయ్మెంట్ కార్డు తీయడానికని వస్తే వాళ్ళతో ఉన్నాడు. అమ్మ లేదు, జ్వరం వచ్చి పడుకున్నా. నేను పైకి తీసుకొని వెళ్తా ఉన్నారు. ఓ 4 తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు. వాళ్ళు వచ్చి పట్టుకొని పోతా ఉన్నారు. పట్టుకొని పోయేటప్పుడు మరి పోతా ఉన్నాం. పర్వతాలు, అనేక చెట్లు, చేమలన్నీ దాటుకుంటూ పోతా ఉన్నాం. అయితే అక్కడ ఒక గుడి గంట వినబడ్డది. ఊరే ఆహాడి అని ఒక ఆవును, ఒక మరి గొర్రెను మరలేసిన ఊరే ఆహాడి అని వినబడ్డది. అప్పుడు వారు నన్ను విడిచిపెట్టారు. నా ఆత్మ బాడీలో వచ్చింది. అప్పుడు దేవచేతన ఎట్లేదని చెయ్యి చాపి గరిట తీసుకొని విశ్లేషణకు ఆయన లోపలికి వచ్చి మంచినీళ్ళు వచ్చాడు. మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకుంటాను. దేవునికి స్తోత్రం. ఆయన సజీవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. ఆ రోజే నేను మరణిస్తే లేదా 2000 సంవత్సరం ఆ జూన్లో మరణించిన. జూన్లో 22 ఏళ్ళ ఆయుస్సుని చెప్తే మరి మొన్న 22కు 2000 సంవత్సరంలో 22 అంటే 2022కు 22 సంవత్సరాలు. మరి ఈ 3-4 ఏళ్ళు ఆయన బ్రతికిస్తూ నడిపిస్తున్నాడు. నాతో పని ఉందన్నాడు. నేను ఏ పని చేయలేదు, కానీ చిన్న పని. మరి కొంతమందిని 10-15 మందిని కాన్ఫరెన్స్ నడిపిస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఈ మధ్యలో దాదాపు 3 నెలల క్రితం నాతో యూట్యూబ్లోను సాక్ష్యము వాక్యం పెట్టమని ప్రభు నన్ను ప్రేరేపించిండు. చెప్పిండు, ఆయన నోటితో చెప్పిండు, యూట్యూబ్లో పెట్టమని. ఆయన చెప్పడం వల్ల, తండ్రి చెప్పడం వల్ల నేను చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఇంకా కొన్ని ఉన్నాయి. అది మరొక రోజు విన్నా. నా కుటుంబంలో నాకు ఎముకలు అరిగినప్పుడు ఏమన్నాడు దేవుడు? ఆ తండ్రి ఆ బిడ్డని చూపిస్తూ, ఎత్తుకున్న బిడ్డను చూపిస్తూ, ఆ తండ్రి ఆ బిడ్డను ఎత్తుకోలేదా? నేను ఎత్తుకున్నా అన్నాడు. 21 మే 24 అమ్మ చనిపోయింది. 25 సమాధి చేసిన 26 నాడు నాకున్న తల్లి ఆ ఒకటి దూరం అయిపోయింది. నా ధైర్యం ఏంటిది? పిల్లలు ఉన్నారు, ఎవరి కుటుంబం వాళ్ళకు, ఎవరి భద్రం వాళ్ళకు. నా తల్లి ఉంటే ఇప్పుడు నా తిన్నవా బిడ్డ, తినకపోయినావు అనేది నాకు నా ధైర్యం పోయింది. అన్నప్పుడు నీ భారము యెహోవా మీద మోపము అని చెప్పి 2021 మే 26న వాగ్దానం ఇచ్చి, నిజంగా కూడా నేను పడుచున్న మనోవేదన అంత చిన్నది కాదు. మరి నేను మోయలేనంత పెద్దది కాదు. ఎందుకంటే నా తండ్రి మోస్తున్నాడు కాబట్టి నేను ఇలా ఉన్నా. నా భారం నా తండ్రి మోస్తున్నాడు కాబట్టి నేను ఇలా ఉన్నా. నా తండ్రి నన్ను
ఆయన రెక్కల నీడలో దాచిండు కాబట్టి నేను ఇలా దేవునికి స్తోత్రం. అనేకుల కొరకైతే ప్రార్థించే ఆశపడతా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాను. నాకంటూ శత్రువులు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. ఎవరైనా నా మీద శత్రుత్వం పెంచుకుంటే వాళ్ళని దేవుడు క్షమించాలని అడుగుతాను. అంతవరకు దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలను మన ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న వాక్యం కూడా చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదువుకున్నాం. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. ఏవి నీచములు ఏవి ఘనములు నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వెళ్ళి ఉండవు. వారు నీ తట్టు తిరగవలదు, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నేను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉండను. కనుక వారు నీ మీద యుద్ధము చేయదురు, కానీ నిన్ను జయింపక పోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నేను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి పరిపరిచేగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రిదేవ నామంలో ప్రభా అయ్యా, మరి ఈ సమయంలో బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరపడండి, దయ చూపించండి, కటాక్షం ఉంచండి ప్రభా. అయ్యా, సాయం చేయమని నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న తండ్రి మమ్మల్ని అదే రీతిగా ఉంచి నడిపించమని అయ్యా, మరి చిన్న సాక్ష్యము తండ్రి వీడియోలో పెట్టడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవా, నీ చిత్తమైతే నాకు శత్రువులు ఎవరు లేరు అయ్యా. ఎవరైనా శత్రుత్వం పెంచుకుంటే వారిని క్షమించు, వారికి మంచి మనసు దయచేసి నా చుట్టూ ప్రతి కుటుంబాన్ని దీవించు అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవా, నీ చిత్తమైతే ప్రభా స్థానిక సంఘం అంతటిని బట్టి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని అభివృద్ధి పదవులో నడిపించు. విశాల సంఘమును బట్టి తండ్రి నీకు వందనాలు జ్ఞాపకం చేసుకో తండ్రి అయ్యా. మరి చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. పెళ్లి సంఘమును బట్టి ప్రభా, మరి ద్వారకపేట సంఘమును బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆత్మల భారం కలిగి ఉండుటకు సాయం చేయండి అయ్యా. మరి ఆయా సంఘాలు తండ్రి సీఎం రాజు చేపట్టినటువంటి సంఘమును తండ్రి ప్రభా అభివృద్ధి పరచండి అయ్యా. శ్రీకాంత్ తండ్రి ప్రభా మరి చేస్తున్నటువంటి సేవా పరిచర్యను కూడా దీవించండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. ఎక్కడెక్కడైతే ప్రభా మరి నాయన అయ్యా నీకు వందనాలు. పెద్ద సంఘాలు చిన్న సంఘాలు అన్ని ప్రభా నీ ఆత్మ సంఘాలే కనుక ప్రభా ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడి శుద్ధి చేసి ఆత్మశుద్ధి చేసి మీరే మహిమ తెచ్చుకోమని నీ కృపాతిశయములు బట్టి ప్రభా దినము తండ్రి ప్రతి క్షణం నాయన కంటికి రెప్పల మమ్మల్ని కాపాడుచున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నా పిల్లలందరూ కూడా నీ పోలికగా నన్ను మార్చినావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రం. అందును బట్టి కోటాను కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. నీ చిత్తమైతే సాయం వచ్చేయమని సమస్త విషయాల్లో మహిమ తెచ్చుకోమని
నా పిల్లలందరినీ నా కుటుంబాన్ని నీ పాదసన్నిధిలో పెట్టిస్తున్నాను. కనికరపడండి, కాపాడండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, సిల్వ రక్తమే ఇచ్చేం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేయండి నా కోసం. దైవ దీవెనలు పొందండి.